పరమందున్న మా కన్న తండ్రి, మా గొప్ప దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా, సమస్తానికి ఆధారభూతుడా, అపారమైన మీ ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ దిన ప్రారంభం నుండి మేము సజీవ లెక్కలు ఉండటం మీకు ఇష్టమైంది. అందుచేతనే మమ్మల్ని బ్రతికించారు. మీ పిల్లలతో కలిసి, మీతో కలిసి సహవాసం చేసే భాగ్యాన్ని మేము అనుగ్రహించారు తండ్రి. ఇప్పుడు వచ్చిన మేమందరం కూడా అయోగ్యులముగా కాకుండా యోగ్యులముగా, నమ్మకస్తులముగా, యథార్థవంతులముగా, పరిశుద్ధులముగా, పవిత్రులముగా, నిర్దోషులముగా, నిష్కళంకముగా, అన్ని విషయాల్లో మాదిరికరమైన జీవితం మేము కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ తోడ్పాటు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నేను కొద్ది మాటలు చెప్పుకోవడానికి ఇష్టపడుతుండగా, నేను పరిశుద్ధాత్మ తోడ్పాటు, సమయోచితమైన కృపా జ్ఞానము కూడా వచ్చిన మా అందరికీ దయచేయమని ప్రాధేయపడుతూ మమ్మగా మీ చిత్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి పుణ్యనామమున అతి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి ప్రాధేయపడి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే దేవుడిని ప్రేమించి ఆదివారం ఆరాధనలో సంఘముతోనూ దేవునితో కలిసి దేవుని స్తుతించి గణపరిచి దేవుని మహిమకు కీర్తి కలిగినట్లుగా కుడి వచ్చినటువంటి మీ అందరికీ నా శుభములు, వందనాలండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. చాలు ప్రియులారు, ఆరాధనకు వచ్చినటువంటి మనమందరము దేవుని ప్రేమనే కలిగి ఉండాలి. దీని గురించి మనం చెప్పుకుందాం. ఆరాధనకు వచ్చిన మనమందరము దేవుని ప్రేమనే కలిగి ఉండాలి. ఎందుకు దేవుని ప్రేమనే కలిగి ఉండాలి అంటే, దేవుని ప్రేమలో స్వార్థం లేదు. దేవుని ప్రేమ నిస్వార్థమైంది. ఏమీ ఆశించకుండా స్వచ్ఛమైన ప్రేమను అందించింది. లోకములో భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంది, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉంది, అక్కా చెల్లెల మధ్య ప్రేమ ఉంది, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ ఉంది, అధికారులు ప్రజల మధ్య ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమలో కొద్దో గొప్ప స్వార్థంతో కూడినటువంటి ప్రేమలు ఉన్నాయి. స్వార్థంతో కూడినటువంటి ప్రేమ లేదు అంటానికి ఎవరు చెప్పరు. ఏదో కొద్దో గొప్ప స్వార్థంతో కూడిన ప్రేమ వారి మధ్య చోటు చేసుకుంది. కానీ దేవుడు మాత్రము యథార్థమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ దేవుడు మాత్రమే చూపించాడు. ఎలా చూపించాడు అని అంటే, 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము అందరం తీద్దాం. 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుండి మనం చదువుకున్నట్లయితే, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా మనమందరము కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలంటండి. ఆయా కులాల నుండి, ఆయా మతాల నుండి, ఆయా పనిపాట్ల నుండి, ఆయా వీధుల నుండి, ఆయా గ్రామం నుండి దేవుని ప్రేమించి ఇక్కడికి వచ్చాం మనం. ఇప్పుడు వచ్చిన మనమందరం కూడా మరి కులాలను బట్టో, మతాలను బట్టో, రక్త సంబంధాలను బట్టో ప్రేమ కలిగి ఉంటున్నాం కాదు. కానీ క్రీస్తు రక్తం చేత కడగొన్నటువంటి మనమందరం ఒకే కుటుంబం అని, అందరము ఒకే కుటుంబంగా ప్రేమ కలిగి ఉండాలంటండి. ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి అంటే, ప్రేమ దేవుని మూలంగా కలిగిందంటండి. ప్రేమ దేవుని మూలంగా కలిగిందంటండి. ఏంటి దేవుని మూలంగా కలిగిన ప్రేమ అంటే, కింద చదువుకుందాం. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను.
దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడుచున్నది ప్రియులారా. అంటే దేవుని మూలముగా కలిగిన ప్రేమ ఏంటి? ఆ ప్రేమను మనల్ని ఎందుకు కలిగి ఉండమంటున్నాడు అంటే, లోకంలో దేవుని స్వచ్ఛమైన ప్రేమ దేవుడు అందిస్తే, నిస్వార్థమైన ప్రేమను దేవుడు అందిస్తే, స్వచ్ఛమైన ప్రేమలో నిస్వార్థమైన ప్రేమలో మీరు జీవించండి తండ్రైన దేవుడు యేసుక్రీస్తుని భూలోకం పంపిస్తే, దాన్ని ప్రజలు ఏం చేశారో తెలుసండి? స్వార్థపూరితమైన ప్రేమగా మార్చేసుకున్నారండి. ఈనాడు స్నేహితుల మధ్య, ప్రేమికుల మధ్య ప్రేమలు ఉన్నాయంటే, ఆ ప్రేమ నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడానికి, ఏంటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, మన మధ్య ఏదైనా ఉండాలి కదా. అందుకనే నీకు నాకు మధ్య ఇదిగో ప్రేమ ఉంది అని చెప్పడానికి ఒక గులాబీ పువ్వుని ఇస్తున్నాడు. నీకు నాకు మధ్య ప్రేమ ఉంది అని చెప్పడానికి ఒక సెల్ ఫోన్ కొనిస్తున్నారు. నీకు నాకు మధ్య ప్రేమ ఉంది అని చెప్పడానికి ఓ 5 స్టార్ చాక్లెట్లు కొనిస్తున్నారు. అంటే ఇవ్వబడిన వస్తువుని బట్టి ప్రేమ ఉంది అని తెలుసుకుంటున్నారు. ఏమి వారిద్దరి మధ్య ఏమి ఇవ్వలేదనుకోండి, ఏమి ఇచ్చిపుచ్చుకోవడం లేదనుకోండి, అవి ఒట్టి మాటలుగానే ఉండిపోతున్నాయి. ప్రేమిస్తానంటున్నావు, నన్ను చూడకుండా ఉండాలంటున్నావు, నేను కావాలంటున్నావు, మరి నీ ప్రేమను చూపించవేంటి అంటే, ప్రేమ ఏదో వస్తు రూపంలో, ఖరీదైనటువంటి ఒక వస్తు రూపంలో కనబడితేనే అది ప్రేమ. అది స్వచ్ఛమైన ప్రేమ దేవుడు మనకు అందిస్తే దాన్ని స్వార్థంగా మనం మార్చేసుకున్నాం. తండ్రిని దేవుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి పెదవులతో ఆయన మాట్లాడలేదు. మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను అని ఏదో ఒట్టి మాటలు ఆయన చెప్పలేదు. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి నా కుమారుడు యేసుక్రీస్తుని పరలోకం నుండి భూలోకానికి మీ మధ్యకు పంపించేశాను అంటున్నాడు. అది ప్రేమ. మనకి దేవునికి మధ్య ఒక వస్తువుగా యేసుక్రీస్తు ప్రభు వారిని మనకి ఇచ్చేశారు ఆయన. 9వ వచనంలో అదే అంటాడు ఆయన. 9వ వచనంలో మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడుచున్నది అంటున్నాడు ప్రియులారా. అంటే మన జీవితాలని దుర్భరం చేసుకున్నాము, మన జీవితాలని అన్యాక్రాంతం చేసుకున్నాము, మన జీవితాలు వెలుగులో ఉండవలసిన జీవితాలు చీకట్లోకి నెట్టి వేసుకున్నాం. ఇప్పుడు యథార్థమైన జీవితాన్ని, నీతి న్యాయములు కలిగిన జీవితాన్ని, వెలుగులో జీవించే జీవితాన్ని మనం జీవించాలంటే ఇదిగో తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తుని భూలోకి పంపించారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే మన జీవితాలు బాగున్నాయి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే మనం ఎలా జీవించాలో మనకి నేర్పించారు ఆయన. ప్రియులారా, యేసుక్రీస్తుని మనల్ని ప్రేమించి ఎలా లోకంలోనికి పంపించారో, అంటే తన ప్రేమను ఎలా వ్యక్తపరుచుకున్నారో, అలాగనే లోకంలో జీవించే మనం కూడా దేవుని ప్రేమనే కలిగి ఉండాలంటండి. ఎందుకంటే ఇదే 1వ యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16 నుండి మనం చదువుకున్నట్లయితే, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని యేసుక్రీస్తుని లోకానికి పంపిస్తే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను అని చెప్పిన దేవుడు ఏంటండి మీకు మాకు మధ్య ప్రేమ ఏంటండి అంటే, నా కుమారుడు యేసుక్రీస్తు మీ మధ్యకి పంపించాను, అంత మాత్రమే కాదు, నా ప్రేమను మీరు అర్థం చేసుకుంటారని నా కుమారుడు యేసుక్రీస్తుని మీ కొరకు చంపించేశాను. అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి యేసుక్రీస్తు వారిని మన కొరకు చంపుకోవడానికి కూడా, యేసు ప్రభుని చంపుకోవడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. అది స్వార్థం లేని ప్రేమ. అంటే ఇప్పుడు చూడండి, యేసు ప్రభు కంటే ఎవరెక్కువ అండి? మనమే ఎక్కువ. యేసు ప్రభు కంటే మనమే ఎక్కువ. మనం ఎక్కువ కాబట్టి యేసుక్రీస్తు చనిపోతున్న ఆయన చూచాడు, మనల్ని కావాలనుకున్నాడు. ఆయన మనల్ని కావాలనుకున్నాడు. ఇప్పుడు తండ్రి మాట విన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకం భూలోకానికి వచ్చి, ఇదిగో నేను కూడా ప్రేమ చూపించాలి అంటే, చివరికి నా ప్రాణం పెట్టైనా మిమ్మల్ని ప్రేమిస్తానని చెప్పాడు యేసుక్రీస్తు వారు. స్వార్థం లేని ప్రేమ.
ఇప్పుడు యేసు ప్రభు ప్రేమను చూచిన మనము, యేసు ప్రభు ప్రేమను అర్థం చేసుకున్న మనము, యేసు ఎలా జీవించాడో ఎలా చనిపోయాడో అర్థమైనటువంటి మనము లోకంలో బ్రతికే కొద్ది కాలంలో కూడా యేసు ప్రేమను మనం కలిగి ఉండాలంట. అంటే ఏంటి ఇక్కడ 16 వచనం చూస్తారా? మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను అంటే సహోదరులంటే ఒకరంటే ఒకరికి ప్రాణం ఉంది, ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది, ఒకరంటే ఒకరికి ఇష్టత ఉంది. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒకరినొకరు చనిపోవాలా? చనిపోవటం కాదండి. ఇక్కడ అంటున్నాడు, నీ ప్రేమను నీ సహోదరుని పట్ల తెలియచేయడానికి ఇదిగో ప్రాణం బద్దులమై ఉన్నామంటున్నాడు. అంటే మనం జీవించడానికి మనకు కావాల్సింది ప్రాణం. ఆ ప్రాణం ఎక్కడుందంటే రక్తంలో ఉంది. ప్రాణం ఎక్కడ ఉందండి? రక్తంలో ఉంది. ఇప్పుడు మన సహోదరుల్ని, మన అన్నదమ్ముల్ని, మన అక్క చెల్లెల్ని, మన కుటుంబాన్ని, అంటే మన సంఘాన్ని, మన విశ్వాస గృహాన్ని మనం ప్రేమించాలంటే దేవుడు ప్రాణాధారమైనటువంటి రక్తాన్ని మనకిచ్చాడు. దాన్ని ఖర్చు పెట్టాలంట. దాన్ని ఏం చేయాలంటండి? ఖర్చు పెట్టాలంట. నీ రక్తము కరిగిపోయినట్లుగా, నీ రక్తము శ్రమ పడినట్లుగా ఖర్చు పెట్టాలంటండి. దేవుడికి ఇచ్చిన బలముతో, దేవుడికి ఇచ్చిన ఆరోగ్యంతో, దేవుడికి ఇచ్చిన టాలెంట్తో, దేవుడికి ఇచ్చిన తలాంతులతో నువ్వు కష్టపడి పనిచేసి ఒక సహోదరుని సంపాదించుకోవడానికి నీ రక్తాన్ని మరగబెట్టాలంట. నేనేం చేయలేనండి, నా దగ్గర ఏమీ లేదండి, ఒట్టి మాటలు అవి. దేవుడికి ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడికి వయసు ఇచ్చాడు, దేవుడికి బలం ఇచ్చాడు. కనుక నిజమైన దేవుని మార్గంలో మరొక వ్యక్తిని నువ్వు జీవింప చేయడానికి ఇదిగో యేసైతే త్యాగం చేసి తన ప్రాణాన్ని పెట్టాడు, ఆ యేసు దగ్గరికి మనం రావాలంటే నువ్వు కూడా నీ ప్రాణం బద్దులమై ఉన్నామంటే ఇదిగో దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన రక్తాన్ని, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని దేవుని కొరకు కష్టపడేలాగా మనం చేసుకోవాలంట. నువ్వు కష్టపడు, నువ్వు పని చెయ్యి, నీ రక్తాన్ని మరిగించు, కొంత సంపాదించు. ఆ కొంత సంపాదించిన దాంట్లో నువ్వు కొంత ఖర్చు పెట్టి ఒక్కరినైనా ఇద్దరినైనా దేవుని దగ్గరికి నడిపించాలంట. దేవుని దగ్గరికి నడిపించాలంటండి. అది ప్రాణం పెట్టడం అంటే. చనిపోవడం కాదు ప్రాణం పెట్టడం. కష్టపడి నీ సంపాదనతో మరొక వ్యక్తికి సువార్త చెప్పించడం, కష్టపడిన నీ యొక్క ధనముతో, నీ యొక్క సంపాదనతో మరొకరిని దేవుని దగ్గరికి తీసుకురావటం, నువ్వు తెలుసుకున్న దేవుణ్ణి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఎదుటి వారికి పరిచయం చేయటం. ఎదుటి వారికి పరిచయం చేయడానికి నువ్వెంత కష్టపడిన పర్లా, నువ్వే పని చేసినా పర్లా, దేవుడు భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో వ్యర్థంగా గడపకుండా దాన్ని ఉపయోగపడేలాగా నువ్వు చేసుకోవాలి. ఇంకా కింద 17వ వచనంలో, ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి తన సహోదరునికి లేమి కలుగుటయో చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపును వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ. చూడండి, జీవనోపాధి కలిగి ఉన్నాం మనమందరం కూడా. స్త్రీ అయినా పురుషులైనా జీవనోపాధి కలిగి ఉన్నాం. మనం బ్రతకడానికి, మన కుటుంబాన్ని పోషించడానికి ఏదో పని పట్లు చేసుకుంటున్నాం. అయితే నువ్వు దేవుని ప్రేమ పొందుకున్నావు. దేవుడు తన ప్రేమను మనకు చూపించడానికి యేసుక్రీస్తుని పంపించాడు. ఆ ప్రేమ ఏంటంటే ఇదిగో యేసుక్రీస్తుని కొరకు చంపేసుకున్నానని చెప్పాడు. ఆ ప్రేమ మనకు అర్థమైతే లోకంలో జీవిస్తున్న మనము మన మధ్య, మన కుటుంబాల మధ్య, మన వీధిలోను, మనకు కావలసిన వారు, మనకు తెలిసిన వారు, మన సంఘంలోను ఎవరన్నా ఆపద కలిగి, కష్టం కలిగి మన చేతి సహాయాన్ని కోరుకున్నట్లయితే తప్పకుండా చేయటానికి వెనకాడకుండా ఉండాలంట. ఇంకా కింద, చిన్నపిల్లలారా నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఎలాగంటాడండి? మాటతోనూ నాలుకతోనూ కాక. అంటే చాలా మంది ఏం చేస్తారంటే, లోకములో మనం చూసేటటువంటి ప్రేమలు ఎలా ఉన్నాయంటే, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే ప్రేమ, నిన్ను చూడకుండా ఉండలేను, నువ్వు కనపడిపోతే ఏదోలాగా ఉంది. ఇవన్నీ ఒట్టి మాటలంట. ఆ మాటల్లో ఏముండాలంటండి? క్రియ ఉండాలంట, పని ఉండాలంట. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఏ పని ఇచ్చాడు? దేవుడు నిన్ను ప్రేమించి ఏ ఉద్యోగం ఇచ్చాడు? దేవుడు నిన్ను ప్రేమించి ఏ వ్యాపారం ఇచ్చాడు? దేవుడు నిన్ను ప్రేమించి ఏ తలాంతి ఇచ్చాడు? దాని ద్వారా నువ్వు ఎంత సంపాదిస్తున్నావు? ఆ సంపాదనతో ఎదుటి వారిని ప్రేమించి చూచి వారి అవసరాలు తీర్చేవారిగా ఉండాలంట. అంటే పొరుగు వారినే ప్రేమించాలి. పొరుగు వారి అవసరాలు తీర్చాలంటే కుటుంబ అవసరాలు తీర్చాలా వద్దా?
కుటుంబ అవసరాలు కూడా ముందు తీర్చుకోవాలి. నిన్ను కుటుంబానికి యజమానికి ఎందుకు పెట్టాడంటే కుటుంబ అవసరాలు తీర్చడానికే. నువ్వు తినడానికి, నువ్వు త్రాగడానికి, నువ్వు సంతోషించి, నువ్వు ఆనందించడానికి కాదు, నీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి. అదే రీతిగా నీ పొరుగు వారిని కూడా ప్రేమించడానికి, నీ పొరుగు వారిని కూడా ప్రేమించడానికి. చాలా చక్కటి మాటలు దేవుడు మనకి ఈ యోహాను పత్రిక 4వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలోను తెలియచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నిజంగా ప్రేమ ఉన్న వారమైతే, ఎదుటి వారి యొక్క ప్రేమ ఉన్న వారమైతే ఎలా జీవించాలో కూడా చెప్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం తీసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18, పేజీ నంబర్ 19, 15వ వచనాన్ని చూచుకుందాం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని. ప్రియులారా, దేవుడు చూపించిన ప్రేమ మనము కలిగి ఉండాలంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎలా జీవించాడు, ఆయన కుమారుడు యేసుక్రీస్తుని భూలోకి పంపించినప్పుడు ఆయన ఎలా జీవించారు, దేవుడు ఎలా మాట్లాడారు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కూడా భూలోకి వచ్చినప్పుడు ఎలా మాట్లాడారు, అది మనకు అర్థం కావాలండి. మనకు అర్థం కావాలండి ప్రియులారా. ఒకవేళ మరియు నీ సహోదరుడు అంటే ఇక్కడ కూడి వచ్చిన మనం అందరం కూడా ఆయా కులాల నుండి, ఆ యొక్క కుటుంబాల నుండి మనం ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అందరము ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లల్లాగా మనం జీవించాలంట. ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు ఏ రీతిగా ప్రేమాప్యతలు కలిగి ఉంటారో, గౌరవ మర్యాదలు కలిగి ఉంటారో అలాగే మనం జీవించాలంటండి. కనుక మనలో ఎటువంటి భేదాభిప్రాయాలు, పక్షపాతాలు, స్వార్థాలు, సడుగులు మనలో ఉండకూడదంటండి. అన్నదమ్ములుగా, అక్క చెల్లిగా బ్రతకాలంటండి. ఒకవేళ మీలో ఇక్కడ కూడి వచ్చినటువంటి మనము, మీలో ఎవరైనా పెద్ద అయితే మీరు అక్క, మీరు ఎవరైనా పెద్ద అయితే మీరు అన్న, ఒకవేళ ఎవరైనా చిన్నోళ్ళు అయితే చెల్లి, మీలో ఎవరైనా చిన్నోళ్ళు అయితే మీరు తమ్ముడు. అన్న చెల్లెల స్వభావం తప్ప మనలో ఏమీ ఉండకూడదు, మనలో ఏమీ ఉండకూడదు. ఒకవేళ మన మధ్య, మన కుటుంబాల్లో, సంఘంలో, లేక ఏ పాట పాడే విషయంలో కానీ, వాక్యం చదివే విషయంలో కానీ, పరిచయం చేసే విషయంలో కానీ, వడ్డించే విషయంలో కానీ ఏదైనా భేదాభిప్రాయాలు కలిగి ఉంటే ఒకనొకరు ఏం చేయాలంటండి? క్షమాపణ కలిగి ఉంటారు. దేవుని ప్రేమ చూపించాలంట, దేవుని ప్రేమ చూపించాలంట. మరియు నీ సహోదరుడు నీళ్ళు తప్పిదము, ఏమో అనరాని మాట అన్నారేమో, చూడరాని దృశ్యం చూసారేమో, చేయకుండా కార్యం చేశారేమో, మాట్లాడకుండా మాట మాట్లాడారేమో. ఏం చేయాలండి? మనం వెంటనే యేసుప్రభు గుర్తుకు రావాలంట. వెంటనే యేసుప్రభు వారు గుర్తుకు రావాలంట. ఆయన ఎలా జీవించారు, ఆయన ఎలా క్షమించారు, ఆయన ఎలా ఓర్చుకున్నారు, ఆయన ఎలా తగ్గించుకున్నారు, ఆయన ఎలా ప్రేమించారు, నిస్వార్థమైన ప్రేమ చూపించారు కదా. కనుక ఒక మాట అంటే ఏమైందిలే, ఏదో అంటే ఏమైందిలే, ఏదో చేస్తే ఏమైందిలే, లేకపోతే ఒక వస్తువు పగల కొడితే ఏమైందిలే, ఒక వస్తువు పాడు చేస్తే ఏమైందిలే, ఒక 100 రూపాయలు ఎగ్గొడితే ఏమైందిలే అని ఆలోచనలు మనకు రావాలంట. నా ఆలోచనలు మనకు రావాలంటండి. కనుక మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేస్తే పోయి నీవును అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని చూడండి, గద్దింపు, ప్రేమపూర్వకమైన గద్దింపు కావాలండి. నీ మాట ద్వారా, నీ గద్దింపు ద్వారా ఒక సహోదరుని సంపాదించుకోలే కానీ ఎడబాటు చేసుకోకూడదంట. నీ గద్దింపులో ప్రేమ ఉండాలంట, నీ గద్దింపులో ఆప్యాయత ఉండాలంట, నీ గద్దింపులో నిస్వార్థం ఉండాలంట. నీ గద్దింపు నీ సహోదరుని సంపాదించుకునేలాగా ఉండాలంట. ఏం నష్టపరిచినా, ఏమన్నా, ఏ గాయం చేసినా ఆ సహోదరుని మనం సంపాదించుకోవడానికి ఏం చేయాలంట? ప్రేమపూర్వకమైన గద్దింపు కావాలంట. ప్రేమపూర్వకమైన గద్దింపు. ఆ గద్దింపు వాళ్ళకి అర్థమైంది అనుకోండి, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను పొరపాటు చేశాను, నేను నష్టపరిచాను, నేను విలువ లేకుండా చేశాను, నేను అవమానించాను, అయినా సరే నన్ను ప్రేమిస్తున్నారు అని వాళ్ళు అర్థం చేసుకున్నారనుకోండి, నీ సహోదరుని సంపాదించుకుంటావు. మీ ప్రేమ వారికి అర్థం కాలేదా? మీ ప్రేమపూర్వకమైన గద్దింపు వారికి అర్థం కాలేదా? మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారా? అంతటితో వాళ్ళని వదిలేయండి, అంతటితో వాళ్ళని వదిలేయండి ప్రియులారు. ఎందుకంటే సామెత్ర గ్రంథము 25వ అధ్యాయంలో ఓ మంచి మాట ఉంది. సామెత్ర గ్రంథము 25వ అధ్యాయము
9వ వచనమండి. నీ పొరుగువానితో నువ్వు వ్యాజ్యమాడవచ్చునంటున్నాడండి. అంటున్నాడండి అంటే గొడవ పడమన్నాడా, గొడవ పడొద్దన్నాడా? వ్యాజ్యం అంటే ఏంటి? గొడవ పడమన్నాడు, గొడవ పడమన్నాడు. ఎందుకంటే ఏదో మనస్పర్ధలు వస్తాయి, ఏవో అవకతవకలు జరుగుతాయి, ఏవో తప్పులు జరుగుతాయి. వ్యాజ్యం ఆడమంటున్నాడు అంటే గట్టిగా మాట్లాడమంటున్నాడు, లేక సరిదిద్దమంటున్నాడు. గట్టిగా మాట్లాడటంలో సరిదిద్దడంలో ఎలా ఉండాలంటండి? కానీ పరుడు గుట్టు నువ్వు దేని గురించి అడగడానికి వెళ్ళావో, దేన్ని మాట్లాడుతున్నావు అది మాత్రమే మాట్లాడు. అంతేగాని మీ అమ్మ గురించి, మీ నాన్న గురించి, మీ తాత గురించి, మీ అత్తమ్మ గురించి, మీ పెదనాన్న గురించి ఏంటండి అవి బయటకు రాకూడదు. వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఎలా జీవించారో, వాళ్ళు ఎలా బ్రతికారో అది నీకు అనవసరం. నువ్వు దేని కొరకు వచ్చావు ఇక్కడ? తనకు అర్థం కాని దానికి వ్యాజ్యమటానికి వచ్చావు, లేక నీకు అర్థం కాని విషయానికి తనతో వ్యాజ్యమటానికి వచ్చావు. నువ్వు మీ ఇద్దరి మధ్య సంభాషణ అలాగే ఉండాలి, కానీ మరొకరిని ఎత్తి చూపించకూడదు. అక్కడ బాధ కలిగించే మాటలు మాట్లాడకూడదు, అక్కడ కన్నీరు పెట్టించే మాటలు రాకూడదు. అక్కడ వ్యాజ్యం ఆడమంటున్నాడు. ఎఫెసీ పత్రికలో కూడా అంటున్నాడు, కోపపడుడి. కానీ పాపము అంటే నీ కోపము బాధ కలిగించేదిగా, నీ కోపము నష్టం కలిగించేదిగా, నీ కోపము హాని కలిగించేదిగా, నీ కోపము ప్రాణం తీసుకునేదిగా ఉండకూడదంట. ఎలా చెప్పాలో తెలుసండి? నిజంగా ఆయన కోపడపోతే, నిజంగా ఆడు కోపడపోతే, నిజంగా అమ్మ కోపడపోతే, నిజంగా నాన్న కోపడపోతే నేను ఇలా ఉండేవాడిని కదా, ఇంత మంచివాడిని, ఇంత మంచిదాన్ని అయ్యేదాన్ని కాదు అన్న ఆలోచనలోకి వచ్చేవారం ఉండాలంట మనం. నేను ఇలా మంచిగా ఉన్నంటే, నేను యథార్థంగా ఉన్నట్టే, మంచి పని చేసుకుంటే, నేను కష్టపడుతున్నంటే, ఒక రూపాయి సంపాదించానంటే వాళ్ళు కోపడటం వల్లే, వాళ్ళు గద్దించడం వల్లే. అటువంటి గద్దింపు కావాలంటండి. అటువంటి గద్దింపు నీకు రాదా? నోరు మూసి నూరుకోవడం చాలా మంచిది. అటువంటి గద్దింపు మీకు రాదా? నోటికి తాళం వేసేసుకోవాలి, నోటికి తాళం వేసుకోవాలి. కనుక దేవుని ప్రేమ ఇతరుల గుట్టు బయట పెట్టేదిగా ఉండకూడదంట. దేవుడు ప్రేమించినట్టుగా నువ్వు ప్రేమ కలిగి ఉండాలంటే, దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలంటే పరుల గుట్టు బయట పెట్టే వారు ఉండకూడదంటండి. నీ పొరుగువానితో నీ వ్యాజ్యం ఆడవచ్చును కానీ పరుని గుట్టు బయట పెట్టకము. ప్రియమైన దేవుని పిల్లలు, బయట పెట్టొద్దు అంటున్నాడు. అదే రీతిగా 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చాలా మంచి విషయాన్ని మనకు తెలియజేస్తాడు. చూడండి ప్రియులారా, 2వ అధ్యాయము 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మంచి మాట మన కొరకు రాయబడింది. తన సహోదరుని ప్రేమించువాడు. ఎందుకయ్యా ప్రేమించి మాట్లాడమంటున్నాడు, తగ్గించుకుని మాట్లాడమంటున్నాడు, పరునుగుట్టు బయటపడుతుంటున్నాడంటే, ఒకవేళ నువ్వు ప్రేమిస్తే నువ్వు వెలుగులో ఉన్నట్లేనంట. నీ సహోదరుని మీకేమైనటువంటి మీ తలాంతుల్లో, మీ సమయాల్లో ప్రేమ కలిగి నడుచుకుంటే, ప్రేమ కలిగి మాట్లాడితే, ప్రేమ కలిగి జీవిస్తే, ప్రేమను మాత్రమే చూపిస్తే మీరు వెలుగులోనే ఉన్నారంట. వెలుగులో ఉన్నవాడు ఇంకా చీకట్లోకి వెళ్ళడం. చీకటి ఆవరించదు. కనుక ఎందుకు ప్రేమించాలి అంటే, నేను వెలుగులో ఉన్నాను అని చెప్పుకోవడానికి. నేను వెలుగులో ఉన్నాను, నేను వెలుగు సంబంధిని. ఎందుకంటే నా దేవుడు వెలుగే అన్నాడు కనుక నా దేవుడు వెలుగు సంబంధి, నేను కూడా వెలుగు సంబంధిగా జీవించాలి. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమియూ లేదు. ప్రియులారా, కనుక ఇద్దరి మధ్య ఇటువంటి అభ్యంతరాలు ఉండకుండా ప్రేమను మాత్రమే చూపించాలి. ఎఫెసీ పత్రికలో అంటాడు, ప్రియులారా, నీ పొరుగువారిని ప్రేమించడం విషయంలో తప్ప ఎవడును ఎవనికి అచ్చి ఉండవద్దు. అంటే ఎగ్గొట్టేసే మనసుతో చాలా మంది అప్పులు చేస్తారంట. ఒక 10 రూపాయలు ఇవ్వి, ఒక 20 రూపాయలు ఇవ్వి, ఒక 100 రూపాయలు ఇవ్వి, ఒక 1000 రూపాయలు ఇవ్వి, ఇచ్చేస్తాను, ఇప్పుడే ఇచ్చేస్తాను, గంటలో ఇచ్చేస్తాను. ఇచ్చేస్తే పర్వాలేదు, కానీ ఎగ్గొట్టే మనసుతో అడిగి తీసుకుని ఎగ్గొట్టే మనసు, అపహరించే మనసు మనకు ఉండకూడదంటండి. ప్రేమ చూపించు, యథార్థమైన ప్రేమ చూపించు, ప్రేమతో మాట్లాడు, ప్రేమతో సలహాలు ఇవ్వి, ప్రేమించి ధైర్యపరచు, ప్రేమించేదన్న నేర్పించు. అంతేగాని ఎదుటి వారికి నష్టపరిచే కార్యక్రమాలు మనం చేయకూడదంటండి. ఎందుకంటే ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడంట. ప్రేమించేవాడు
వెలుగులో ఉన్నాడంట. మరొక మాట, అంటే ఎందుకు దేవుని ప్రేమను కలిగి ఉండమంటున్నాడు అంటే కీర్తన గ్రంథము 133లో మంచి మాట ఉంది. కీర్తన గ్రంథము 133వ అధ్యాయము అందరం తీద్దాం ప్రియులారా. మొదటి వచనాన్ని చదువుకుందాం. మా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము ప్రియులారా. అంటే ఎందుకు ఐక్యత కలిగి ఉండాలి అంటే ప్రేమను వ్యక్తపరచడానికి. దేవుడు మమ్మల్ని ప్రేమించాడు, నేను కూడా కలిగి ఉన్నాను అని చెప్పడానికి సహోదరులముగా ఐక్యత కలిగి జీవించాలంట. ఐక్యతలో సమాధానం ఉంది, ఐక్యతలో సంతోషం ఉంది. ఐక్యత కుటుంబాన్ని కడుతుంది. ఐక్యత స్వార్థపూర్తమైన జీవితాన్ని పులుష్టపెడుతుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఐక్యత కలిగి ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి. నిజంగా మనం అందరం కూడా ఎవరికి వాళ్ళు విడిపోయాం, దేశాలుగా విడిపోయాం, గ్రామాలుగా విడిపోయాం, కులాలుగా విడిపోయాము, మతాలుగా విడిపోయాము. మనందరం ఐక్యపరచడానికే ప్రభువు యేసుక్రీస్తు వారు పరలోక కుటుంబంలోకి వచ్చాడు. మీరు జీవించినట్లు యేసుక్రీస్తుని పంపించాలని చెప్తున్నాడు. అంటే మనం ఎలా జీవించాలి? ఐక్యత కలిగి జీవించడానికి. ఐక్యతలో సమాధానం ఉంది, ఐక్యతలో సంతోషం ఉంది, ఐక్యతలో తృప్తి ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, మనమందరం కలిసి జీవిస్తే తృప్తికరమైన జీవితం. సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత ఆహ్లాదకరమైనటువంటి ఆనందంగా ఉంటుందంటండి. మనోహరంగా ఉంటుందంటది. వివరించలేనట్లుగా, ఊహించలేనట్లుగా, ఆ ఆనందానికి అవతల లేనట్లుగా ఉంటుందంటండి. ఎప్పుడంటే ఐక్యత కలిగి జీవిస్తే. చాలామంది అండి దేవుని నమ్ముకున్న వారే ఒంటరిగా ఉండడానికి చూస్తారు, ఒంటరిగా జీవించడానికి చూస్తారు, ఒంటరిగా కూర్చోడానికి చూస్తారు, ఒంటరిగా ఉండడానికి చూస్తారు. ప్రియులారా, అటువంటి ఒకవేళ ఆలోచనలు మీకు ఉన్నట్లయితే, అటువంటి నిర్ణయాలు మీకు ఉన్నట్లయితే, అలా మీరు జీవిస్తున్నట్లయితే సాతాను మిమ్మల్ని శోధిస్తాడు. అసలు ఒంటరిగా ఉండడానికి మీరు ఇష్టపడొద్దు. అసలే ఒంటరిగా ఉన్నారా? ఎవరు నలుగురు దగ్గరికి రండి, లేకపోతే ఇద్దరి దగ్గరికి రండి, లేకపోతే ముగ్గురు దగ్గరికి రండి. లేక దేవుని యొక్క నామములో, లేక దేవుని యొక్క ప్రేమలో కొనసాగే వారి దగ్గరికి వచ్చి పాట నేర్చుకోవడము, ప్రార్థన నేర్చుకోవడము, వాక్యం నేర్చుకోవడము, కుటుంబ ప్రార్థన కలిగి ఉండటము, దేవుని విషయాలు మాట్లాడుకోవడమో చేయాలి. ఒంటరిగా ఉన్నారా? సాతాను మిమ్మల్ని శోధిస్తాడు. తండ్రి దేవుడు ఐక్యతకి ఎందుకు ఉంటామన్నాడంటే, నలుగురు ముగ్గురు కలిసి ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ దేవుని మాటలు ఉంటాయి, అక్కడ దేవుని సమాధానం ఉంటుంది. ఆదామవ్వలు మరి దేవుడు అప్పగించిన పనిలో పనిలో నిమగ్నమయ్యారు. ఎవరి పనిలో వారు ఉన్నారు. నిజంగా యథార్థంగానే చేస్తున్నారు, నమ్మకంగానే చేస్తున్నారు, కానీ విడివిడిగా ఉన్నారు. ఇద్దరు కలిసినప్పుడు సాతాను మోసగించలేకపోయాడు. ఇద్దరు ఒంటరిగా పనిపాట్లు చేసుకుంటుంటే ఒంటరిగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాతాను శోధించాడు. కనుక సహోదరులైనా ఒంటరిగా ఉండటానికి మీరు ఎప్పుడు ఇష్టపడొద్దు. ఒంటరిగా ఉన్నారంటే లేనిపోని ఆలోచనలు వస్తాయి, లేనిపోని నిర్ణయాలు తీసుకుంటారు, లేనిపోని కార్యక్రమాలు చేయాలని ఆలోచన కలిగి ఉంటారు. ఆ పాప కార్యాలు, చీకటి కార్యాలు చేయడానికి ఎన్నో ప్లాన్లు మీలోకి వస్తుంటాయి. ఐక్యత ఉంటే, అంటే నలుగురు ముగ్గురు కలిసి ఉంటే అటువంటి దురాభిప్రాయాలు మనకు రావు, చీకటి కార్యక్రమాలు రావు. దైవికమైన కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేయడానికి మనం ఇష్టపడతాం ప్రియులారా. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మంచి మాటను చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. ప్రియులారా, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నెడలా నా ప్రేమయందు, అంటే దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి, దేవుని ప్రేమలోనే జీవించాలి. దేవుని ప్రేమను చూపించాలంటే యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఎలా జీవించారో అలా జీవించడానికి, అలా లోపడడానికి మనం ఇష్టపడాలంటండి. ఆరాధనకు వచ్చాము, ప్రారంభ ప్రార్థన అయింది, పాటలు పాడారు, మొదటి వర్తమానం అయింది, మరలా పాటలు పాడారు, రెండో వర్తమానం అయింది, మరలా బల్లారాధన ఉంది, కృతజ్ఞత కానుకలు ఉన్నాయి, ముగింపు ఆశీర్వాద ప్రార్థన, వెళ్ళిపోయాం.
అంతేనండి? ఆరాధనకు వచ్చిన మనం అదేనా మనం వినేది, చూచేది? 2 గంటల సమయాన్ని మనం దేవునికి ఇస్తున్నామంటే 2 గంటల సమయంలో స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఎటువంటి పాఠాలు నేర్చుకుంటున్నారో, వచ్చిన తర్వాత ఇలా హోంవర్క్ చేసుకుంటున్నారో, మరలా సంవత్సరం అంతా చదువుకుని 2వ సంవత్సరంలోకి వెళ్ళడానికి ఎంత ఉత్తీర్ణత పొందుకుంటున్నారో, ప్రతి ఆదివారం వచ్చిన మనము ఎదిగే వారముగా, ఫలించే వారముగా ఉండాలంటే, నేను నా తండ్రి ఆజ్ఞ గైకొని అంటున్నాడండి. యేసు ప్రభు వారు భూలోకంలో జీవించి నాకు శక్తులున్నాయి, నాకు అధికారం ఉంది, నేను ప్రాణం పెట్టగలను, ప్రాణం తీసుకోగలను, కనుక నేను ఏదైనా చేయగలను అని ఎప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోలేదండి. ఆయన పరలోకములు ఉండి, పరలోకం అనుభవించి, తండ్రిని చూచి, దూతలను చూచి, సమస్త సృష్టి తన ఆధీనంలో ఉంచుకొని ఆయన ఎప్పుడు కూడా క్రమాన్ని తప్పి జీవించలేదు. ఆయన తగ్గించుకుని జీవించారు, యథార్థంగా జీవించారు, ఎదుటివారికి న్యాయం కలిగేలాగా జీవించారు, ఎదుటివారికి మాదిరికరంగా జీవించారు. నేను మాట్లాడే మాట, నేను చూచే చూపు, నేను నడిచే నడవడి, నేను ఆలోచించే ఆలోచన, నా ప్రవర్తన ఎదుటివారు మారేలాగా ఉండాలనుకున్నాడు ఆయన. వారు ఎవరైనా కానివ్వండి, వారు స్త్రీలైనా, పురుషులైనా, వారు అధికారులైనా, అనధికారులైనా, మూర్ఖులైనా, భ్రష్టులైనా, దౌర్భాగ్యులైనా, ఎవరైనా దేవుని చూస్తే, యేసు ప్రభుని చూస్తే వారు మారాలి అన్నట్టుగా జీవించారు. నేను చేసేయగలను, నేను మాట్లాడగలను, నాకు అధికారం లేదా అని ఎప్పుడు ఉపయోగించుకోలేదు. ఆయన ఎంత తగ్గించుకుని మాట్లాడతారో చూడండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొనిట్లా నా ప్రేమ యందు నిలిచి ఇందురు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రేమను మనం కలిగి ఉంటాం. దేవుని ప్రేమను మనం చూడాలంటే యేసుక్రీస్తు ఎలా జీవించారో మనకు అర్థం కావాలి, యేసుక్రీస్తు ఎలా మాట్లాడారో మనకు అర్థం కావాలి, యేసుక్రీస్తు ఎలా ప్రేమించారో మనకు అర్థం కావాలి. ఏంటైనా ప్రేమ అంటే మన కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ. యేసు ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ. నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడతాను. నువ్వు మారితే, నిన్ను మార్చుకోవడానికి, నిన్ను దేవుని దగ్గరికి తీసుకురావడానికి, నిన్ను ఒక నిస్వార్థమైనటువంటి ప్రేమ కలిగిన వాడిగా నిన్ను జీవింప చేయాలంటే నేను నీ కొరకు మరణించడానికి ఇష్టపడతాను అన్నారు ఆయన. అది నిజమైన ప్రేమ, అది యథార్థమైన ప్రేమ. కనుక దేవుని సందుకు వచ్చిన మనం ఏదో వచ్చాము వెళ్ళిపోయాము కాదు, కానీ యేసు జీవితం మనకు అర్థం కావాలి, దేవుని మాటలు మనకు అర్థం కావాలి, దేవుని మధ్యను యేసుక్రీస్తు మధ్యను ఉన్నటువంటి ఆ యొక్క ఆజ్ఞలు, ఆ యొక్క ప్రేమలు మనకు అర్థమైతే లోకంలో జీవించే కొద్ది కాలము మనం అందరం కూడా అందరి ఎడల, కుటుంబాల పట్ల, సమాజం పట్ల, సంఘం పట్ల, మరి ముఖ్యంగా దేవుని పట్ల నిజమైన ప్రేమ కలిగి మనం జీవిస్తాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ముందున్న మా కన్న తండ్రి, మా గొప్ప దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా, సమస్తానికి ఆధారభూతుడా, అపారమైన ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మీ ప్రేమ తెలియచేయడానికి యేసుక్రీస్తు అని పంపించారు. యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు, ఆయన చేసిన ప్రార్థనలు, ఆయన జీవించిన జీవితము, ఆయన నడవడి మీ ప్రేమను తెలియపరిచింది. మీ ప్రేమలో మేము జీవించాలంటే, మీ ప్రేమను మేము కలిగి ఉండాలంటే, మీ ప్రేమ లోకానికి, సంఘానికి, సమాజానికి చూపించాలంటే యేసుక్రీస్తు యొక్క జీవితం మాకు అర్థం కావాలి. అటువంటి బిడ్డలమ్మగా మేము జీవించి, మిమ్మల్ని సంతోషపెట్టి, మిమ్మల్ని గణపరిచి, మీ మహిమకు కీర్తి కలిగినట్లుగా మేము జీవించడానికి సహాయం చేయమని మమ్మగా మీ చిత్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి పుణ్యనామమున అతి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి ప్రాధేయపడి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.